చెక్. అన్నా మన థియేటర్ పాతదైపోయింది, సీట్లన్నీ మార్చి డిటిహెచ్ చేపిద్దామన్నా. వయసు అయిపోయిందని మీ అమ్మని మారుస్తావా? ఏంటన్నా నువ్వు? సెంటిమెంట్ థియేటర్ రా. నీ సలహాలు ఏమొద్దు, కాయ గదుపు. అప్పో పరమేశం తాలూకు ఎవరో వచ్చారు. పరమేశమా? ఎవడాడు? అదే మొన్న నడి రోడ్డు మీద ఒకరిని లేపేశాం కదా, వాడి వారసులంట. ఆడికి తోడుపోతారంటున్నా వీళ్ళు. ఇంతకు విషయం ఏంటో? సరే రమ్మను. చెక్. అన్నా నీతో ఆడటం చాలా కష్టం అన్నా. అని నీకు తెలుసు, ఈజీ అనుకుని వచ్చారు వీళ్ళు. నమస్కారం అండి. ఎందుకు? మా ఇల్లు ఆక్రమించుకున్నారు కదా, దాని గురించి మాట్లాడదామని వచ్చాం. వాడికి మీకు ఏంటి సంబంధం? నువ్వు వాడరా. మేము ఆ పరమేశ్వరం గారు లీగల్ వారసులం. ఈ వారసుల వల్లేరా దేశం నాశనం అవుతుంది. సింహాచలం. అప్పే కాదు, అప్పు. అప్పు అది. ఇదిగో సింహాచలం, ఈ ఆస్తి హక్కు చట్టాన్ని మార్చాలరా. దున్నేవాడిదే భూమిలా, దోచుకున్న వాడిదే ఆస్తి. ఎవడో సంపాదించిన ఆస్తికి మేమే వారసులమంటూ పనికి మాలిన కొడుకులంతా వస్తుంటే ఎలా ఒప్పుకుంటాం? ఏరా, నీ అబ్బకి యావజ్జీవ శిక్షేస్తే వాడేడేళ్లు జైల్లో ఉండి ఆ తర్వాత కాలం తీరి చచ్చిపోయాడనుకుందాం. అప్పుడు మేమే వారసులం, మిగతా 7 ఏళ్ల జైలు శిక్ష మేము అనుభవిస్తామని వస్తారా? నైస్గా తప్పుకుంటారు కదా. కానీ ఆస్తిపాస్తులుంటే మేమే వారసులమని వస్తారా? ఆక్రమించుకున్న వాడిదే ఆస్తి అని ఈ మహానగరంలో చట్టం చేసి దాన్ని అమలు పరుస్తున్నాను. మీరెళ్ళొచ్చు. దాని విలువ సుమారు 2 కోట్లు. కనీసం 1 కోటైనా ఇవ్వండి. ఇవ్వకుంటే కోర్టుకు పోతాం. నీకు చెక్ అన్నా. నీ సంగతి ఏంటి? అది కాదు సార్, ఎంతో కొంత ఇస్తే. ఏంటా కొంత? కోర్టుకు పండ్రా, అక్కడ జడ్జి ఇస్తాడు. పండ్రా. పోండ్రా పోండ్రా పోండ్రా, అప్పు చెప్పేస్తాడు. పోండ్రా పోండి. సింహాచలం, వీళ్ళకేం పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదుగా? ఏ రౌండ్ లేదు, ఎక్కడో ఢిల్లీలో గవర్నమెంట్ ఆఫీస్ లో ఉద్యోగం. ఎందుకైనా మంచిదని. అయ్యో, వాళ్ళను భయపెట్టడానికని చెప్పి ఈయన కొట్టాల్సి వచ్చింది. హాస్పిటల్ తీసుకెళ్ళరా. అబ్బో పోదా. ఏమ్మా అంజలి, ఇంటర్వ్యూ బాగా జరిగిందా? నాకు సీట్ కన్ఫర్మ్ అయింది నాన్న. ఏబిసిడీలు తెలియని వాళ్లకు నేను కూర్చున్న చోటు నుంచే ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు ఇప్పిస్తుంటే నువ్వు మాత్రం నా అవసరం లేకుండానే సీట్ తెచ్చుకున్నావు. నేను మీ అమ్మాయినని కాలేజీలో ఎవరికి తెలీదు, దయచేసి ఎవరికి చెప్పొద్దు నాన్న. శభాష్, వారసులంటే ఇలా ఉండాలరా. చిన్నప్పటి నుంచే నా బ్యాక్గ్రౌండ్ వద్దంటుంది. నాకు మిమ్మల్ని చూడాలని ఊరికి రావాలనే ఉందమ్మా. ఒక్కసారైనా వచ్చేళ్ళమ్మా. ఎవరమ్మా? అమ్మమ్మ. అమ్మా ఒక నిమిషం ఉండు, అంజలికి ఇస్తాను. హలో అమ్మమ్మ, ఎలా ఉన్నావు? నువ్వెలా ఉన్నావు? నాకేంటి, పొద్దున 300 మంది, సాయంత్రం 300 మంది, రోజుకి 600 మంది సైట్ కొడుతున్నారు. ఆ లెవెల్ కి అందంగా ఉన్నాను. తాతయ్య ఏం చేస్తున్నారు? ఇప్పుడే బయటికి వెళ్ళారమ్మా. అయ్యో అమ్మమ్మ, తాతయ్యకి ఒక ముఖ్యమైన విషయం. అమ్మా ఆయన వచ్చేసరి నేను తర్వాత మాట్లాడతా. మీ నాన్నే 82, 83, 84, 85, 86. ఎందుకు రాపావు? ఇది మా తాతగారు కాలేజ్, నాకే ర్యాగింగా. ఓ, మీ తాత కాలేజీయా? ఈ కథలన్నీ ఆ ప్రిన్సిపల్ చెప్పు. ఏంట్రా తాత గీత? 86, 87.